హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లీ వ్లాగ్స్. హెల్త్కి ఎంతో మేలు చేసే మెంతెన కూరతో ఈ విధంగా కోడిగుడ్డు పులుసు చేయండి, చాలా బాగుంటుంది. ఇగోండి ముందుగానే 2 ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇగోండి ఆయిల్ వేసి అందులోనే కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి ఇగోండి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నా ఓకే, చేసుకోకపోయినా ఓకే, కానీ చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఆ పుల్లదనం అందులోకి వెళ్ళి గ్రేవీలో నుంచి మంచిగా ఎగ్స్లోకి పట్టుకొని మంచి టేస్ట్ బాగుంటాయి. ఇగోండి మన ఇష్టం, ఫ్రై చేసుకున్నా ఓకే, చేసుకోకపోయినా పర్లేదు. ఇగోండి తర్వాత అదే ఆయిల్లో ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత మెంతెన కూర ఒక కట్ట అయితే సరిపోద్ది. చిన్న మెంతెన కూర అయినా టేస్ట్ బాగుంటుంది, పెద్ద మెంతెన కూర అయినా టేస్ట్ బాగుంటుంది. అందులోనే కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ హైదరాబాద్ వచ్చాకే తిన్నాను మెంతెన కూర, చాలా బాగుంది. ప్రతి దాంట్లో ఇక్కడ తెలంగాణ వాళ్ళు వాడతారు, అందులోనే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చికెను మెంతెన కూర కూడా టేస్ట్ బాగుంటుంది. ఇగోండి కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇగోండి ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోనే ఎగ్స్ కూడా మనం యాడ్ చేసుకుందాం. ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి ఎగ్స్కి. ఇగోండి కొంచెం పసుపు యాడ్ చేసుకుని, కారం యాడ్ చేసుకొని కలుపుకొని మంచిగా ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఇందులో. ఇగోండి సేమ్ ఇదే టైప్లో ఎగ్స్ వేయకుండా కూడా ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు. కావాలంటే పుల్ల వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రై చేసుకుని కూడా తినవచ్చు, బాగుంటుంది. ఇగోండి ఇప్పుడు కొంచెం మనం పుల్ల వేసుకున్నాం, పులుసు అయితే బాగుంటుందిలేండి. ఇగోండి ఈ విధంగా ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోవాలి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొంచెం బెల్లం కొంచెం అయితే సరిపోద్ది, చిటికెడు. అందులోనే ధనియాల జీలకర్ర పొడి, కొంచెం మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. మరీ నీళ్ళ కాకుండా మరీ తిక్కుగా కాకుండా చూసుకోవాలి. ఇగోండి ఈ విధంగా ఉంటే మనకి పులుసు సరిపోద్ది మన రైస్లోకి. ఇగోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.